నమస్కారం. ఈరోజు మనం భారతదేశంలో మహిళల రక్షణ కోసం వచ్చిన ఒక చాలా కీలకమైన చట్టం గురించి మాట్లాడుకోబోతున్నాం. దాని గురించిన పూర్తి విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. సాధారణంగా ఇల్లంటే మనందరికీ ఒక సేఫ్ ప్లేస్, ఒక భద్రత అనిపిస్తుంది. కాని ఆ నమ్మకమే పోయినప్పుడు మన పరిస్థితి ఏంటి? చట్టపరంగా మనకు ఎలాంటి రక్షణ అందుబాటులో ఉంటుంది? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. అందుకే ఈ చట్టం గురించి మనం తప్పకుండా తెలుసుకోవాలి. సరిగ్గా ఆ ప్రశ్నకు సమాధానమే గృహ హింస నుండి మహిళల రక్షణ చట్టం 2005. దీని ముఖ్యోద్దేశమేంటంటే కుటుంబంలో హింసకు గురవుతున్న మహిళలకు అండగా నిలవడం, వాళ్లకు ఇంకా సమర్థవంతమైన రక్షణ కల్పించడం. అయితే ఈ చట్టం ఎవరికోసం, ఎవర్ని రక్షిస్తుంది? చట్టం చాలా స్పష్టంగా చెప్తుంది. బాధిత వ్యక్తి అంటే ప్రతివాదితో, అంటే ఎవరైతే హింసకు పాల్పడుతున్నారో వాళ్లతో గృహ సంబంధంలో ఉన్నా లేదా గతంలో ఉన్న ఏ మహిళ అయినా సరే తాను హింసకు గురయ్యానని చెప్తే చాలు. ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే ఇది కేవలం ప్రస్తుత సంబంధాలకే కాదు, గతంలో ఉన్న సంబంధాలకు కూడా వర్తిస్తుందన్నమాట. సరే, అసలు గృహహింస అంటే ఏంటి? చాలామంది అనుకుంటారు గృహహింస అంటే కొట్టడం, తిట్టడం మాత్రమే అని. కాని ఈ చట్టం దృష్టిలో దాని అర్థం చాలా చాలా పెద్దది. చూడండి, చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం బాధిత వ్యక్తి ఆరోగ్యం, భద్రత లేదా వాళ్ల మానసిక, శారీరక శ్రేయస్సుకు హాని కలిగించే ఏ పని చేసినా అది గృహహింస కిందకే వస్తుంది. ఇది చాలా విస్తృతమైన నిర్వచనం కదా? దీని మరింత క్లియర్గా అర్థం చేసుకోవడానికి చట్టం ఈ హింసను 4 ప్రధాన రకాలుగా విభజించింది. అవేంటంటే 1 శారీరక హింస, 2 లైంగిక హింస, 3 మాటల ద్వారా అంటే ఎమోషనల్గా బాధపెట్టడం, చివరిగా 4ది ఆర్థిక హింస. ఇక్కడ చాలామందికి తెలియని చాలా ముఖ్యమైన విషయం ఒకటుంది. అదే ఆర్థిక హింస. అంటే ఏంటి? బాధిత వ్యక్తికి వాళ్ల హక్కుగా రావాల్సిన డబ్బుగాని, ఆస్తిగాని, ఏవైనా ఆర్థిక వనరుల్ని అందకుండా చేయడం. ఇది కూడా హింసే అని ఈ చట్టం గుర్తించింది. అంటే ఫైనాన్షియల్ కంట్రోల్ కూడా ఒక రకమైన అబ్యూజేనమాట. సరే, చట్టం ఉంది, రక్షణ ఉంది, కాని బాధితులకు సహాయం చేయడానికి ఒక సిస్టమ్ ఉండాలి కదా. మరి ఈ చట్టం కింద ఎవరు సహాయం చేస్తారు, ఎలా చేస్తారు? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఈ సిస్టంలో 2 చాలా ముఖ్యమైన వ్యక్తులుంటారు. ఒకరు సంరక్షణ అధికారి లేదా ప్రొటెక్షన్ ఆఫీసర్. వీళ్లు ప్రభుత్వ ఉద్యోగులన్నమాట. కోర్టుకి, బాధితురాలికి మధ్య ఒక వారధిలా పనిచేస్తారు. ఇక రెండోవాళ్లు సేవా ప్రదాతలు లేదా సర్వీస్ ప్రొవైడర్లు. వీళ్లు ప్రభుత్వం గుర్తించిన స్వచ్ఛంద సంస్థలు అంటే ఎన్జీఓలు. వీళ్లు ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లాగా ఉండి వెంటనే కావాల్సిన ఆశ్రయం, వైద్య సహాయం లాంటివి అందిస్తారు. ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రొటెక్షన్ ఆఫీసర్ పాత్ర చాలా కీలకమని. వాళ్ల పనులేంటంటే మెజిస్ట్రేట్కి కేస్ విషయంలో అసిస్ట్ చేయడం, అసలేం జరిగిందో వివరిస్తూ డొమెస్టిక్ ఇన్సిడెంట్ రిపోర్ట్ ఫైల్ చేయడం, బాధితురాలికి ఫ్రీగా లీగల్ ఎయిడ్ అంటే న్యాయ సహాయం అందేలా చూడటం, ఒకవేళ అవసరమైతే సేఫ్ షెల్టర్ హోంలో ఆశ్రయం కల్పించడం, మెడికల్ టెస్టులు చేయించడం, ఇలా చాలా బాధ్యతలుంటాయి. అన్నీ బాగానే ఉన్నాయి. మరి అసలు ఈ ప్రాసెస్ ఎలా మొదలవుతుంది? బాధితులు చట్టపరంగా రక్షణ పొందాలంటే కోర్టు వరకు ఎలా వెళ్ళాలి? ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫస్ట్, బాధితురాలు ప్రొటెక్షన్ ఆఫీసర్ని గాని ఏదైనా సర్వీస్ ప్రొవైడర్ని గాని కలవాలి. తర్వాత వాళ్ల సహాయంతో మెజిస్ట్రేట్ దగ్గర ఒక అప్లికేషన్ ఫైల్ చేస్తారు. ఆ తర్వాత కోర్టు ప్రతివాదికి అంటే ఎవరిమీదైతే ఆరోపణ ఉందో వాళ్లకి నోటీస్ పంపుతుంది. నెక్స్ట్ మెజిస్ట్రేట్ ఇద్దరి వాదనలు వింటారు. ఫైనల్గా అన్ని విషయాలు పరిశీలించి కోర్టు బాధితురాలికి ఉపశమనం కల్పిస్తూ ఆర్డర్స్ పాస్ చేస్తుంది. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం త్వరగా న్యాయం అందించడం. అందుకే సెక్షన్ 12(5) ప్రకారం కేసు మొదటి విచారణకు వచ్చిన దగ్గరనుంచి 60 రోజుల్లోపే దాన్ని పరిష్కరించడానికి కోర్టులు ప్రయత్నించాలి. ఇది చాలా పెద్ద అడ్వాంటేజ్. ఓకే, కేస్ కోర్టుకి వెళ్ళింది. మరి కోర్టు ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వగలదు? బాధితులకు ఎలాంటి ఉపశమనాలు దొరుకుతాయి? అన్నింటికన్నా ముఖ్యమైనది ప్రొటెక్షన్ ఆర్డర్. పేరులోనే ఉంది కదా, రక్షణ ఉత్తర్వు అని. ఈ ఆర్డర్ ప్రకారం ప్రతివాది బాధితురాలి మీద ఎలాంటి హింసకు పాల్పడకూడదు, కనీసం వాళ్లతో మాట్లాడటానికి, కాంటాక్ట్ చేయటానికి కూడా వీల్లేదు. ఇది ఒక లీగల్ స్టాప్ అన్నమాట. తర్వాత వచ్చేది రెసిడెన్స్ ఆర్డర్.
ఇది కూడా చాలా పవర్ఫుల్. దీని ద్వారా మహిళకు తను ఉంటున్న ఉమ్మడి ఇంట్లో నివసించే హక్కుని కోర్టు కాపాడుతుంది. అవసరమైతే ప్రతివాదినే ఆ ఇంటి నుంచి వెళ్ళిపోమని ఆదేశించవచ్చు, లేదా బాధితురాలికి వేరే చోట అదే స్థాయిలో ఉండే వసతి ఏర్పాటు చేయమని కూడా చెప్పొచ్చు. ఇక ఆర్థికపరమైన నష్టాల మాటేంటి? దానికోసం మానిటరీ రిలీఫ్ ఉంది. అంటే హింస వల్ల బాధితురాలు కోల్పోయిన జీతం, ఆయన మెడికల్ ఖర్చులు, మెయింటెనెన్సు ఇలాంటివన్నీ ప్రతివాది చెల్లించాలని కోర్టు ఆర్డర్ వేయగలదు. మరి పిల్లల సంగతేంటి? వాళ్ల భద్రత కూడా ముఖ్యమే కదా. అందుకే కస్టడీ ఆర్డర్ ద్వారా పిల్లల టెంపరరీ కస్టడీని, అంటే తాత్కాలిక సంరక్షణ బాధ్యతలను బాధితురాలికే ఇవ్వమని కోర్టు ఆదేశించవచ్చు. సరే, ఇన్ని రకాల ఆర్డర్సున్నాయి, కానీ ఈ ఆర్డర్స్కి నిజంగా పవరుందా? వీటిని ఎవరైనా లెక్క చెయ్యకపోతే, ఉల్లంఘిస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఆ విషయం చూద్దాం. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. కోర్టు ఇచ్చిన ప్రొటెక్షన్ ఆర్డర్ను బ్రేక్ చేయడమనేది ఒక క్రిమినల్ నేరం. అంతేకాదు, ఇది కాగ్నిజబుల్, అంటే వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు. ఇంకా నాన్ బెయిలబుల్, అంటే బెయిల్ కూడా అంత సులభంగా రాదు. ఈ నేరానికి పాల్పడితే గరిష్టంగా 1 సంవత్సరం వరకు జైలు శిక్ష పడొచ్చు. అంతేకాదు, 20,000 రూపాయల వరకు జరిమానా కూడా విధించే అవకాశముంది. సో ఈ ఆర్డర్స్ అనేవి చాలా సీరియస్ అన్నమాట. చివరగా ఇంకొక ముఖ్యమైన విషయం. ఈ చట్టమనేది ఇప్పటికి ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ లాంటి క్రిమినల్ చట్టాలకి బదులుగా వచ్చింది కాదు. ఇది వాటికి అదనంగా వచ్చిన ఒక సివిల్ రెమెడీ. అంటే బాధితులు ఐపీసీ కింద క్రిమినల్ కేసు పెట్టొచ్చు, అదే సమయంలో ఈ చట్టం కింద రక్షణ కూడా పొందొచ్చు. ఇది ఒక అదనపు కవచం లాంటిది. చూశారు కదా, ఈ చట్టం ఒక పటిష్టమైన న్యాయ వ్యవస్థను అందిస్తోంది. కానీ ఒక్కసారి ఆలోచించండి, ఈ రక్షణ నిజంగా అవసరమైన ప్రతి ఒక్కరికీ చేరాలంటే కేవలం చట్టముంటే సరిపోతుందా? సమాజంగా మన బాధ్యత ఏంటి?